ఓం శ్రీ మాత్రే నమః. వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ వీడియోలోకి వెళ్లిపోదాము. 8 అక్షరాల మంత్రమిది. ఒక్కసారి ఈ మంత్రాన్ని పఠించండి. ఇది చెప్పిన వెంటనే మీరు అడిగింది మీ చేతిలో ఉంటుంది. అద్భుతాలు జరగకుండా ఎవ్వరూ అస్సలు ఆపలేరు. ఈ వారాహి మంత్రాన్ని నమ్మకంతో ఒక్కసారి ఈ విధంగా పఠించండి. ఒక్కసారి మాత్రమేనండి. మా గురువు గారు చెప్పిన విధంగా ఇలా పాటించి చూస్తే మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఫలితం వచ్చిందని మీరే అంటారు. మీకు ఇంకా ఇతరత్రా ఎటువంటి సమస్యలు ఉన్నా, సందేహాలు ఉన్నా, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మూడవ కంటికి తెలియకుండా పరిష్కార మార్గాన్ని చూపించగలరు. మా గురువు గారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్య ఏదైనా సత్వరమే పరిష్కరించుకోండి. మేము ఏ పని చేసినా కలిసి రావడం లేదు, మా యొక్క కోరిక నెరవేరడం లేదు అని బాధపడేవాళ్లు ఇలా చేస్తే చాలండి. ఎవరైతే వారాహి అమ్మను ఇష్టపడుతున్నారో వారు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఎక్కడైనా ప్రశాంతంగా ఒక వద్ద కూర్చోండి. అమ్మవారిని మనసులో తలుచుకోండి. ఎక్కడైనా కూర్చొని మీ సమస్యను, మీ కోరికను మనసులో చెప్పుకోండి. మీ ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో ఉంటే చక్కగా దీపారాధన చేసుకోండి. అయితే మీ ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు, విగ్రహం లేదు అన్నవాళ్లు అమ్మని మట్టి దీపారాధన పెట్టి మట్టి ప్రమిదలో దీపారాధన చేసి వారాహి అమ్మగా భావించి ఈ పరిహారం చేయండి. ఒక వైట్ పేపర్, బ్లాక్ కలర్ పెన్ కాకుండా మిగతా ఏ కలర్ పెన్ అయినా యూజ్ చేయొచ్చు. రెడ్, గ్రీన్, పింక్ ఏ కలర్ పెన్ అయినా, స్కెచ్ పెన్ అయినా, మార్కర్ కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీ కోరికను, మీ సమస్యను రాయండి. మీ సమస్య ఏమిటి? ఉదాహరణకు అప్పులు తీరాలి అని రాయండి. లేదా మీ కోరిక ఏదైనా ధనం రావాలి, జాబ్ రావాలి, ప్రమోషన్ రావాలి, సాలరీలో ఇంక్రిమెంట్ ఉండాలి, సంతానం కలగాలి. ఇలా మీరు రాసుకున్న తరువాత 7 సార్లు ఈ అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని రాయండి. ఓం యంగ్ శ్రీం యంగ్ 777 3 7లు అని రాయండి. ఓం యంగ్ శ్రీం యంగ్ 3 7లు ఇలా రాయండి. ఖచ్చితంగా మీరు ఇలా 7 సార్లు రాసుకోండి. ఆ యొక్క పేపర్ మీద అప్పులు తీరాలి అని రాసిన తరువాత వరుసగా 7 సార్లు ఈ మంత్రాన్ని రాయండి. 3 రోజుల్లోనే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాలభైరవుణ్ణి, వారాహి అమ్మను తలుచుకుని ఈ విధంగా చేయండి. ఏ సమయంలో చేయాలంటే ఏ సమయంలో అయినా చేయవచ్చును. ఇందులకు రూల్స్ అయితే ఏమీ లేవండి. అమ్మవారిని మనసులో తలుచుకుని మీ కోరిక నెరవేరింది అని చెప్పుకుంటూ ఈ విధంగా చేయండి. మీకు ఇంకా ఇతరత్రా ఎటువంటి సందేహాలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. ఈ నెంబర్కి కాల్ చేసి మా గురువు గారికి మీ యొక్క సమస్యలు చెప్పుకుని సత్వర పరిష్కారం పొందండి.